ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. గతించిన కాలమంతను కూడా దేవాతి దేవుని యొక్క రక్షణ కాపుదల మనకున్నది. ఆయన యొక్క బహుమూల్యమైన హస్తము ద్వారా మనల్ని కాపాడారు. అందును బట్టి మనం దేవుణ్ణి స్తుతించబద్ధులమై ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు దేవుడు వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తున్నారు, ఆదరిస్తున్నారు. వాక్యము సజీవమైనది, మనల్ని బ్రతికించేది కూడా. కాబట్టి ప్రతిరోజు కూడా వాక్యాన్ని వినేవారిగా మనం ఉండాలి కదండి. ఈరోజు కూడా మన కోసం దేవుడు మాట్లాడబోతున్నారు. ఈ యొక్క బైబిల్ గ్రంథములు తెరవండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 24వ వచనము. ప్రొవర్బ్స్ చాప్టర్ 16 verse 24. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. గ్రేషియస్ వర్డ్స్ ఆర్ లైక్ ఏ హనీకామ్, స్వీట్నెస్ టు ద సోల్ అండ్ హెల్త్ టు ద బాడీ. హల్లెలూయా. ఈ యొక్క సామెతల గ్రంథం రాసింది సొలొమోన్. దావీదు కుమారుడు అయినటువంటి సొలొమోను ఎంతో జ్ఞానవంతుడు అని డైరెక్ట్గా దేవుడు సర్టిఫికెట్ ఇచ్చేశాడు. దావీదు కుమారుడైనటువంటి ఈ సొలొమోను తన జీవితంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు చూశాడు. కొంతకాలం వరకు దేవునికి విధేయంగా బ్రతికిన తర్వాత దావీదు కుమారుడైన ఈ సొలొమోనుకి వచ్చినటువంటి ఆ ధనాన్ని బట్టి, ఆ ఐశ్వర్యాన్ని బట్టి ఒకానొక సమయంలో అతను కూడా తప్పిపోయాడు. బహుభార్యత్వం కలిగి ఉన్నాడు. దేవునికి విరోధంగా జీవించాడు. ఒకానొక టైంలో ఐడల్ వర్షిప్, విగ్రహారాధనకు కూడా మళ్ళీపోయాడు. సో లైఫ్లో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూసినటువంటి ఈ సొలొమోను ఈ సామెతల గ్రంథం చాలా జ్ఞానముగా రాశారు. సామెతల గ్రంథం ద్వారా చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఈ లోకంలో ముఖ్యంగా అలా జీవించాలో కూడా సామెతల గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఈరోజు ఆ మాటల్లోంచి ఒక మాట మనం ధ్యానిస్తున్నాం కదా. మన మాటలు చాలా గ్రేషియస్గా, ఇంపైనవిగా ఉండాలి. అంటే మన మాటల ద్వారా ఇంకొకరిని ఫ్లాట్ చేయడం, లేదా తప్పు మాట్లాడి, అబద్ధాలు మాట్లాడి, వారి నుంచి ఎలా అయినా మన్ననలను పొందుకోవాలని చెడు మాట్లాడి ఇంకొకరిని మెప్పించడం కోసం ఇంకొకరిని తిట్టడం కాదండి ఇక్కడ ఉద్దేశం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, వాట్ యు ఆర్ స్పీకింగ్, నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో సహోదరి సహోదరుడా, నీవు ఏదైతే మాట్లాడుతున్నావో అది జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే భక్తుడు అంటున్నాడు, నీ నోటి మాటల వలన నువ్వు పట్టుబడతావు. ఇట్ ఈస్ పాసిబుల్. చాలా మందిని మనం చూడొచ్చు, ఎన్నో సమస్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయని అంటే నోటి నుంచి వచ్చే మాటల వలన కంట్రోల్ తప్పిపోయి కోపంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడేసి హత్యలు చేసిన వాళ్ళు ఉన్నారు. చెడు నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. జస్ట్ వర్డ్ ఆఫ్ మౌత్ మాటల నుంచి వచ్చే నోటి నుంచి వచ్చే మాటల వలన చాలా అనర్థాలు చూశారు. బైక్ మీద ఇద్దరు పోతూ ఉంటారు, ఎదురుగా ఎవరైనా వస్తే ఇతను ఏదో ఒకటి అనుకుని చిన్న వర్డ్ అనేసరికి ఇద్దరి మధ్యలో ఏమవుద్ది, గొడవ స్టార్ట్ అయిపోద్ది కదా. సో జాగ్రత్తగా మాట్లాడాలి, మంచి మాటలు మాట్లాడాలని ముఖ్యంగా బైబిల్ సెలవిస్తుంది. ఇఫ్ యు ఆర్ ఇన్ ట్రబుల్, ఈరోజు నువ్వు సమస్యలో ఉన్నావేమో, అనారోగ్యంలో ఉన్నావేమో, వ్యాధితో ఉన్నావేమో, వెంటనే అయ్యో నాకు ఏదో అయిపోయిందండి, నేను ఇంకా బ్రతకనండి, నా జీవితంలో ఈ సమస్య వచ్చింది కాబట్టి నా పని అయిపోయిందని అన్నావనుకో, నిజంగానే జరుగుతుంది. చిన్నప్పుడు మేము కూడా ఇలాంటి మాటలు అంటున్నప్పుడు తదాస్తు దేవతలు ఉంటారు, మీరు అనకండి, చెడు మాట్లాడకండి అనేది మా అమ్మమ్మ వాళ్ళు. సో ఇది అపవాది నీ నోటి నుంచి వచ్చిన మాటను రూఢిపరచడానికి ఇష్టపడుతుంటాడు. దేవుడు హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు, కానీ హృదయాంతరంగం అపవాదికి తెలియదు కదా. నోటి నుంచి వచ్చినప్పుడే వాడు ఫైండ్ అవుట్ చేస్తాడు. అంటే నువ్వు ఈ మాట మాట్లాడావు, నీలో ఈ ఆలోచన ఉంది కాబట్టి దాన్ని ఎలాగైనా ఆ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరా, నీ నోటి నుంచి వచ్చే మాటలు గ్రేషియస్గా, విలువైనవిగా, తగు మాత్రవిగా ఉన్నప్పుడు నీకు నువ్వే బెనిఫిట్ చేసుకుంటావు.
తగుమాత్రంగా మాట్లాడినప్పుడు ఎటువంటి సమస్యలో చిక్కుబడో, ప్రమాదాల్లో చిక్కుబడో. బహుశా ఈరోజు నువ్వు చాలా భయంకరమైన శోధనలో, సమస్యలో ఉన్నావేమో. నీ నోటి నుంచి ఏం పలకాలో తెలుసా? ఐ కెన్ డిఫీట్, నేను ఇది చేయగలను. పౌలు భక్తుడు అంటున్నాడు, ఐ కెన్ డూ ఆల్ థింగ్ త్రూ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి ద్వారా నేను ఏదైనా చేయగలుగుతాను అంటున్నాడు. అంటే దాని మీనింగు, పౌలు గారు ఆ ముసలి ప్రాయంలో, ఓల్డ్ ఏజ్లో ఉన్నప్పటికీ ఏమీ చేయలేడు. వాస్తవానికి అతని ఏజ్ని, అతని యొక్క శరీర సౌష్ఠవాన్ని బట్టి ఈ కాంట్ డూ ఎనీథింగ్. బట్ అతను పలుకుతున్న మాట ఏంటంటే, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ జీసస్ క్రైస్ట్. నేను ఏదైనా చేయగలను యేసుక్రీస్తు యొక్క సహాయం ఉంటే. నీవు కూడా అటువంటి మాటలు పలికితే, నీ కుటుంబంలో ఎవరైనా ఏదైనా చేస్తున్నారు, పిల్లలు ఏదైనా చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ మీద ఇష్టానుసారంగా అరిచేస్తుంటారు, యూజ్లెస్ ఫెలో, ఏదో ఒక మాట అంటూ ఉంటారు. నిజంగానే అలా అవుతుందేమో. సో డు నాట్ స్పీక్ అవుట్ బ్యాడ్ వర్డ్స్. విశ్వాసిగా, క్రైస్తవుడిగా ఉన్న నీవు చెడు మాటలు పలకొద్దు. మంచి మాటలు పలికినప్పుడట అది నీకు ఆరోగ్యాన్ని ఇస్తుందట. హల్లెలూయా. అది నీకు స్వస్థతనిస్తుందట. నీ హృదయానికి అదొక తేనెలాగా ఉంటుందట. వావ్ కదా. మంచి మాటలు పలుకుదాం, అద్భుతమైన మాటలు పలుకుతాం, తద్వారా విజయం వస్తుంది. దావీదు గొలియాతును ఢీ కొట్టడానికి వెళ్ళినప్పుడు, అమ్మో నా వల్ల కాదండి అని అనలే. అఫ్ కోర్స్ ఇఫ్ హీ హ్యాస్ ఇన్ ట్రబుల్ ఇన్ హార్ట్, హృదయంలో సమస్య ఉన్నప్పటికీ, హృదయంలో బాధ ఉన్నప్పటికీ దాన్ని బయటికి వ్యక్తపరచడం, నోటి నుంచి ఏమంటున్నాడు? ఐ విల్, నేను చేయగలను, నేను చంపుతాను గొలియాతు అంటున్నాడు. సో ఫైనల్గా ఏమైంది? దావీదు నోటి నుంచి వచ్చిన మాట రూఢిపరచబడ్డది. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో నీవు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నీ నోటి నుంచి వచ్చే మాట నీకు మంచి చేస్తుంది. అది మంచి మాటగానే ఉండాలి, కానీ చెడు మాటగా ఉండొద్దు. అది నీకు హాని చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా బయటికి వెళ్ళినప్పుడు, వస్తున్నప్పుడు మాట్లాడు. గొప్ప అద్భుతాలను చూస్తాం. దేవుడి మాటలు దీవించింది గాక. మీకోసం ప్రార్థిస్తాను, ప్రార్థనలు ఏకీభవించండి. అత్యున్నతమ సింహాసనంపై ఆసీనుడు అయిన దేవా స్తోత్రాలు. ఉన్నతుడువు, సర్వోన్నతుడువు, అద్వితీయుడు, ఆరాధ్యనీయుడు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. అవునైనా మా నోటి నుంచి వచ్చే మాటలు చాలా విలువైనవిగా, మంచివిగా ఉండడానికి సహాయం దయచేయండి. చెడు మాటలు మాట్లాడి అపవాది ఉచ్చుల్లో చిక్కుబడకుండా కృప దయచేయండి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చి వారు కూడా మీ ద్వారా మంచి ఫలములు చూడడానికి సహాయం అనుగ్రహించండి. ఎవరైతే తండ్రి ఈ రోజున ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. అయా మా అందరి పనులను దీవించండి, ఆశీర్వదించండి. నాయన మా మార్గాలను బట్టి అడుగుతున్నాం. వెళ్తున్న వస్తున్న ప్రతి మార్గమును క్షేమకరమైన మార్గంగా మార్చండి నాయన. ప్రయాణాలు మంచి ప్రయాణాలు దయచేయండి. అదేవిధంగా నాయన ఈ రోజున అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం, మంచి ఆరోగ్యం దయచేయండి. ఆర్థిక ఇబ్బందులన్నిటి నుంచి కూడా విడుదల దయచేసి వారికి మీరు తోడై ఉండండి. కుటుంబపరమైన గొడవల నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయండి నాయన. ప్రభువా, ఈ రోజున మా మాటలు, మా చేతలు ప్రతిదీ కూడా మీ నామానికి మహిమకరంగా ఉండే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.